నమస్తే. ఏదైతే విల్లాల్లోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అటు అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అటు ఎమ్మెల్యే కావచ్చు, మేఘాల పైన ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకసారి చూసుకోవచ్చు, ఏదైతే పైన సైడ్ చెరువు ఉంటుంది, ఆ చెరువు నీళ్లు పోయడానికి ఒక కాలువ అనేది ప్రతి చోట ఉంటుంది. ప్రతి చెరువుకు, ప్రతి కుంటకు ఒక కాలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ నీళ్ళన్నీ ఈ ఖాళీగా ఉన్న స్థలంలో స్టోర్ అయిపోయి అక్కడ నుండి ఇక్కడ విల్లాల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి కాలువలు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న బిల్డర్లు ఉన్నారో వీళ్ళకు ఫ్లాట్లు అమ్మే ముందు కావచ్చు, విల్లాలు అమ్మే ముందు కావచ్చు, వాళ్ళకి ఇట్లాంటి కాలువ ఉంటుంది, కాలువ లేదు, వాటర్ ఫ్లో వస్తుందని చెప్పేసి ఎట్లాంటి సమాచారం కూడా చెప్పకుండా పూర్తిగా కాలువలను ధ్వంసం చేసి నీటి ఫ్లోను కొంత మేరకు ఆపగలిగిన అప్పటి ఎవరైతే ఈ డెవలపర్స్ ఉన్నారో, ఎవరైతే దీని కాంట్రాక్టర్స్ ఉన్నారో వీళ్ళకు ఫ్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ వాటర్ ఫ్లో ఎట్లుంటుంది, డ్రైనేజ్ ఎక్కడ వెళ్తుంది, ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఫ్లాట్లు తక్కువ ధరకు వస్తున్నాయనో, విల్లాలు తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి దూర ప్రాంతంలో ఉంది, పంట పొలాల మధ్యలో ఉంది అని చెప్పేసి పూర్తిగా కొనుక్కొని ఎవరిది యారు నిర్మాణం చేసుకోవచ్చు. కొంతమంది బిల్డర్లు నిర్మాణం చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా వాళ్ళకు ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అయితే గతంలో దాదాపు 3 ఏళ్ళు భారీ వర్షాలు లేకపోవడం వల్ల ఎవరికి ఈ సమస్య ఫేస్ చేయలేకపోయారు. అయితే లాస్ట్ ఇయర్, దానికంటే ముందు ఇయర్ ఏదైతే 2021, 22, 23, ఇప్పుడు 24 ఈ మధ్య కాలంలో గత 4 ఏళ్ళగా వర్షాలు కొంచెం అధికంగా రావడం, నీటి ఫ్లో పెరిగిపోయి కొంతగా, ఎందుకంటే ప్రకృతిని దేన్నన్నా ఆపగలం కానీ ప్రకృతిని అయితే ఎవరు ఆపలేరు అనేది ఇది ఒక నగ్న సత్యంగా చెప్పచ్చు. ఎందుకంటే క్లియర్గా అనిపిస్తూనే ఉంది, వాటర్ని ఎంత ఆపాలని చెప్పేసి ఎంత ప్రయత్నాలు చేసినా ఎక్కువైపోయిన వాటర్లు పూర్తిగా ఇప్పుడు ఇళ్లలోకే రావడం, ఇళ్లలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడడం కళ్ళ కట్టినట్టుగా చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినటువంటి ఒక చర్యలు, ఏవైతే హైడ్రా పనిచేస్తున్న తీరు ఉందో దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇట్లాంటి సందర్భాలను చూస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, హైడ్రా యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే చెరువులను కూడిపేసి, అటు కుంటలను కూల్పేసి, కుంటాల నీళ్లు వెళ్ళడానికి ఉన్నటువంటి నాళలను కబ్జా చేసేసి పూర్తిగా నీటిని ఎక్కడక్కడ అడ్డకట్టలు వేస్తే తర్వాత ఏదైతే వీటి అపార్ట్మెంట్లు కావచ్చు, లేదంటే విల్లాలు కావచ్చు నిర్మించి వాళ్ళకు అమ్మేసుకొని అక్కడ ఉన్న బిల్డర్లు వెళ్ళిపోతారు. తర్వాత ఎట్లాంటి అక్రమాలకు కావచ్చు, ఆ కబ్జాలకు కావచ్చు, ఎట్లాంటి సంబంధం లేని కొంతమంది స్థానికులు కావచ్చు, ఆ ఇండ్లు కొనుక్కున్న వ్యక్తులు కావచ్చు, ఇట్లా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇది జన్వాడ ఫామ్ హౌస్ నియర్ బైలోనే ఉంది. ఇట్లాంటి సమస్యలు ఇక్కడే కాదు, అనేక చోట్ల చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు మునిగిపోతున్నాయి, ప్రజలు మునిగిపోతున్నారని చెప్పేసి మాట్లాడే తెలంగాణ ప్రజలారా, దయచేసి ఈ హైడ్రా లాంటివి ఇంకా జరగాలి, హైడ్రా లాంటి కమిషన్లు ఇంకా పెరగాలి, తెలంగాణ రాష్ట్రం అంతటా రావాలి, నీరు ఎక్కడ పారాలి అని చెప్పేసి గతంలో పెద్దలు చాకచక్యంగా అన్నీ ఆలోచించి వాళ్ళు భవిష్యత్తు తరాలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగదని చెప్పేసి కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, చెరువుల కాలువలు కావచ్చు, కుంటల కాలువలు కావచ్చు నిర్మించి మనకు అందించారు. అట్లాంటి నిర్మాణాలను ఇప్పుడు మనం కానరాకుండా వీటిని కబ్జా చేస్తూ, లేదంటే కంటికి కనిపించకుండా కాలువలను కూల్పేస్తూ మనం అనేక తప్పిదాలు చేస్తున్నాం. ఆ తప్పిదాలకు శిక్షే ఇది అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య, అనేక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య కూడా ఇదే. దయచేసి ఎక్కడైతే చెరువులు కబ్జా కాబడినాయో, ఎక్కడైతే కుంటలు కబ్జా కాబడినాయో, ఎక్కడైతే కాల్వలు పూర్తి చేసి వాళ్ళ సొంత నిర్మాణాలు చేసుకుంటున్నారో అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఆ ప్రాంతంలో తెలిసిన నాయకులు కావచ్చు, దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి ప్రమాదాలు మీ ప్రాంతానికి రాకుండా హైడ్రా లాంటి సమస్యలకు కావచ్చు, మీరే నిజాయితీగా మీ ప్రాంతాన్ని కాపాడుకునే వ్యక్తులుగా, మీ చెరువులను కాపాడుకునే వ్యక్తులుగా, మీ కుంటలను కాపాడుకునే వ్యక్తులుగా, మీ భవిష్యత్తు తరాలకు ఎన్నో జన వనరులను అందించాల్సిన వ్యక్తులుగా మీరు ఖచ్చితంగా మీ సొంత ఆలోచనతో మీ సొంతంగా అక్కడ కంప్లైంట్, మీ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు కాబట్టి కంప్లైంట్ ఇచ్చి ఇట్లాంటి ఇబ్బందులు మీ ప్రాంతానికి రాకుండా చూసుకుంటారని చెప్పేసి కాలేజీ టీవీ తరఫున మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.